ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాగి డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చొని ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వచ్చి అంజు ఎక్కడ అని అడగడంతో ఆడుకుంటున్నట్లు ఉంది అండి, బయట గార్డెన్లో ఉంది కాబోలు అని భాగి చెబుతూ ఉంటుంది. అప్పుడే మనోహరి రణవీర్ పై నుండి భాగి మాటలు అమర్ మాటలు మొత్తం కూడా వింటూ ఉంటారు. సదాశివ నిర్మలమ్మ కూడా అమర్ వాళ్ళ పక్కనే నిల్చొని ఉంటారు. అప్పుడు అమర్ ఇదిగో అంజు రాగానే అంజు మెడలో ఈ చైన్ వెయ్యాలి అని దుర్గామాత లాకెట్ ఉన్న చైన్ని భాగికి చూపిస్తూ ఉంటా. ఏంటబ్బా ఆ చైన్ అని మనోహరి రణవీర్ మరీ కుట్ర పండుగ పైనుండి చాలా అప్పగిచ్చి మరీ పైనుండి చూస్తూ ఉంటారు. దాంతో ఏం కనిపించక అంజు మీద పిల్లలు అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. డాడ్, ఇందాక ఆడిన గేమ్లో నేనే ఫస్ట్ వచ్చాను, నేనే గెలిచాను తెలుసా అని అంజు చెబుతూ ఉంటే, అవునా అంజు, గుడ్ గుడ్, సరే ఇదిగో ఈ లాకెట్ నీ మెడలో వెయ్యాలి రా అమ్మ అని అమర్ పిలుస్తూ ఉంటాడు. అవునా డాడ్, మళ్ళీ ఈ లాకెట్ నా మెడలో వేస్తారా? సరే డాడ్, వెయ్యండి డాడ్ అని అంజు అంటుంది. అప్పుడే అమర్ ఆ లాకెట్ని అంజు మెడలో వేయడంతో చాలా బాగుంది కదా అని మళ్ళీ ఆ లాకెట్ని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ లాకెట్ని ఏంటో బాగా కరెక్ట్గా చూడాలి అని మనోహరి రణవీర్ గుడ్లప్పగించి చూస్తూ ఉంటారు. అయితే అది రణవీర్ దుర్గా పాప మెడలో వేసిన లాకెటే అని మనోహరి రణవీర్కి అర్థమైపోతుంది. ఆ లాకెట్ అని మనోహరి రణవీర్ ఇద్దరు కూడా షాకింగ్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు అంజు పాపే తన దుర్గా కూతురు అన్న నిజం మనోహరి రణవీర్కి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారనేది నెక్స్ట్ ఎపిసోడ్.